గూడెం 17వ వార్డుకి చెందిన 20 కుటుంబాలు 27 ఏళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్నారు. తమకు ఇచ్చిన 16 అడుగుల రహదారిని ఆక్రమించిన వ్యక్తిపై చర్యలు తీసుకొని మాకు దారి కల్పించాలంటూ బాధితులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. 1997లో మేము ఇళ్ల స్థలాలు కొనుక్కున్నాం. ఇల్లు కొనుక్కున్నప్పుడు మాకు ఇచ్చిన రహదారిని వేరొకరు ఏ విధంగా అమ్ముతారు? రహదారిని కొన్న పెనుపంచ సత్యనారాయణరాజు రోడ్డు నాది అంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు ఆరోపించారు. అనేకసార్లు మున్సిపల్ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక రోడ్డును అధికారులు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలకు ఫిర్యాదు చేస్తామన్నారు. వడ్డిగూడెం ఆనుకుని ఉన్న ఈ రోడ్డు అండి ఇది. దీంట్లో 6 ఫ్యామిలీలు ఉండి 20 కుటుంబాలు ఉన్నాయండి, 6 బిల్డింగ్లు. ఇది 1952 నుంచి ఇది రోడ్డు కింద ఉన్నదండి. అప్పట్లో ఇది రోడ్లో ఆవులు రహదారులు వాడుకోవడానికి కింద కొన్నారండి. ఈ రోజున పెనుమతి సత్యనారాయణ వచ్చి ఈ రోడ్డుని కొన్నానని చెప్పి మా అందరినీ ఇక్కడ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడండి ఆయన. ఇది మాకు మున్సిపల్ అప్రూవల్ ఇచ్చిందండి. మా ప్లాన్లు అన్నీ ఉన్నాయండి. దీనికి సంబంధించిన కాగితాలు అన్ని రికార్డులో ఉందండి. దాని చేత మాకు తగు న్యాయం చేయమని మేము కోరుతున్నామండి. ఇది 20 ఏళ్ల క్రితం మేము బిల్డింగ్ కొనుక్కున్నామండి ఇక్కడ. అప్పుడు కొన్నప్పుడు ఇది రోడ్డు కింద చూపించారు. ఇది అయినా 1952 నుంచి రోడ్డు కిందే ఉందండి. ఇది ఇప్పుడు వచ్చి పెనుమతి సత్యనారాయణ అన్న మనిషి వచ్చి ఇప్పుడు నేను కొనుక్కున్నాను ఈ రోడ్డు అని చెప్పి తిరగకూడదని చెప్పి అడుగుతున్నాడు అండి. అధికారులు ఏ రకంగా రిజిస్ట్రేషన్ చేశారు అతనికి? ఈ రోడ్డు ఉన్నది, ఇందులో కరెంట్ స్తంభాలు ఉన్నాయండి, గ్యాస్ పైప్ లైన్లు ఉన్నాయి, డ్రైనేజ్ ఉన్నది. ఇవన్నీ ఉండగా కూడా మున్సిపాలిటీ వాళ్ళు ఎన్ఓసి ఇచ్చారంట ఆయనకి. ఎన్ఓసి ఇచ్చారని చెప్పి రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నాడండి. మాకు ఇబ్బంది పెడుతున్నాడు ఇక్కడ. 1952 నుంచి రోడ్డు కింద మార్గాన్ని ఇప్పుడు ఎలా అమ్మారు అన్నది మాకు కావాలండి. ఇది చర్యలు తీసుకోకపోతే ఎస్పీ గారి దగ్గరికి, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మేము కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. మేము ఈ ఏరియాలో 27 సంవత్సరాలుగా ఉంటున్నాం సార్. 1997లో మేము ఇక్కడ ఇంటి స్థలాలు కొనుక్కున్నాము. ఇప్పుడు 27 సంవత్సరాలు మేము ఇక్కడ ఉన్నాక ఇప్పుడు కొత్తగా ఎవరో పెనుమతి సత్యనారాయణ రాజు అనే ఒక అతను వచ్చి మేము ఈ స్థలం కొనుక్కున్నాము, ఈ రోడ్డు కొనుక్కున్నాము, ఇక్కడ గోడలు కడతాము అడ్డంగా మీ ఇంటికి, ఇది మా స్థలం, ఇక్కడ మేము షెడ్లు వేసుకుంటాము, ఏదో బిజినెస్ చేసుకుంటాము అని అంటున్నాడు సార్. మేము 2003లో ఈ సైట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. ఇప్పుడు మేము ఉంటున్న ఇల్లు 27 సంవత్సరాలు అయింది. 2020లో మళ్ళీ పైన 2 ఫ్లోర్లు వేసుకున్నప్పుడు మున్సిపాలిటీలో రోడ్డుకి రాయించుకున్నాం. ఇది 16 అడుగుల రోడ్డు సార్. మా దగ్గర రోడ్డు పర్మిషన్ కూడా ఉంది మున్సిపాలిటీ నుంచి. ప్రాపర్టీ ట్యాక్స్లు, మున్సిపల్ ట్యాక్స్లు అన్ని కట్టాం మేము ఇన్నేళ్లగా. ఎవరు వచ్చి ఇది మా రోడ్డు మా స్థలం అన్న వాళ్ళు ఇప్పుడు వచ్చి 27 సంవత్సరాల తర్వాత ఇది మాదని ఎవరో వెనకాత నుండి నడిపించి ఈ పెనుమతి సత్యనారాయణ రాజు అనే అతనికి అమ్మేశాడు. ఇక్కడ లేడీస్ అది ఇబ్బంది పెడుతున్నాడు సార్. వచ్చి ఎవరినో తీసుకొచ్చి ఇవన్నీ పైప్ లైన్స్ అవన్నీ పీకించి మాకు అక్కడ వెనకాతల వాటర్ చూడండి సార్. ఆ రోడ్ అంతా వాటర్ నిండిపోయింది. చాలా ఇబ్బంది పడుతున్నాం. లేడీస్ అందరూ భయపడుతున్నారు. డ్రైనేజ్ అంతా మూసేశాడు. ఇది నా రోడ్డు నా స్థలం అంటున్నారు రోజు వచ్చి. మా దగ్గర అయితే మున్సిపల్ పేపర్స్ ఉన్నాయి సార్, ప్లాన్ అప్రూవల్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఇక్కడ ఉన్న అందరికి అపార్ట్మెంట్ కి ఉన్నాయి, బిల్డింగ్స్ కి ఉన్నాయి. మేము ఈ ఏరియాలో 27 సంవత్సరాలుగా ఉంటున్నాం సార్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని